మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెమలి నారాయణపురం హైవేపై పల్టీ కొట్టింది కారు డివైడర్ను బలంగా ఢీకొట్టి అవతల రోడ్డులో లారీని ఢీకొట్టింది. ఇక ఈ యాక్సిడెంట్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే బాధితులు ఒడిశాలోని పర్లాఖీమిండి వాసులుగా గుర్తించారు. పూరీ దర్శనానికి వెళ్లి వస్తూ ఉండగా కూడా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే పల్టీ కొట్టి ఒక సినిమాలో కనుక ఫైట్ షూట్ కనుక ప్లాన్ చేస్తే ఏ విధంగా జరుగుతుందో ఎగ్జాక్ట్గా కూడా అలానే జరిగింది. ఇటు ఉన్నటువంటి కారు పూర్తిగా పల్టీ కొట్టి అటు ఉన్నటువంటి లారీని ఢీకొట్టి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక పక్కన పడిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ గుంటలో పడిపోయింది. ఇంకా కారు మొత్తం కూడా ధ్వంసమైనటువంటి దృశ్యాలు. ఇక దాంతోపాటు లారీని ఢీకొట్టినప్పుడు లారీ ముందు భాగం కూడా దెబ్బతిన్నది. ఇక ఈ విషయం మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాకపోతే అంటే ఇదొక ఒక్కసారిగా కూడా షాక్కి గురి చేసింది ఇంత పెద్ద యాక్సిడెంట్ కూడా. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రమేష్, ఈ దుర్ఘటన గురించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఇది పూర్తిగా చూసుకున్నట్టయితే మనం ఒక సినీ పక్కీలో జరిగిన ఒక స్టంట్ లాగా కనిపించింది. ఎందుకంటే ఈ సాయంత్రము ఈదురుగాలతో కూడిన వర్షాలు పడవడం, అదే విధంగా భారీ ఈదురుగాలు వేచడంతో ఒక్కసారిగా ఈ కార్ డ్రైవర్ అదుపు తప్పి యువతల రోడ్ నుంచి డివైడర్ దాటి అవతల రోడ్ లో కూడా పల్టీ కొట్టి మరీ వెళ్ళడంతో ఒక్కసారిగా అటు నుంచి వస్తున్న లారీ గుద్దడంతో ఈ ప్రమాదం అయితే సంభవించిందని చెప్పొచ్చు. దీనికైతే ఇప్పుడు మనకు తెలిసిన వివరాల ప్రకారం వీళ్ళు పూరి దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన సంభవించిందని అయితే స్థానికులు చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ అయితే వైరల్ గా అయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం నెమల నారాయణపురం నేషనల్ హైవే దగ్గర జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బాధితుల బంధువులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలోని పూర్తిగా మనం విశ్లేషించినట్టయితే మనం చేసుకుంటున్నట్టు ఒక భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడడం, అదే విధంగా దానికి సంబంధించి రోడ్డు ఒక అంచనా వేయపడం. మనం ఒక రకంగా చూసుకుంటే పలాస టు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ హైవే అయితే పూర్తిగా దీని మీద ఉంటుంది. దానికి ఒక్కసారికి ఈ వాహనాలు అయితే రాకపోకలు అయితే స్పష్టత ఉండదనే అవసరం అవుతుంది. దీనికి సంబంధించి మనకు తెలుసుకున్నట్టయితే ఇప్పటికి వచ్చి పోలీసులకు దర్యాప్తులు తేలింది ఏంటంటే పోలీసులు దర్యాప్తులు తేలినట్టయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వాళ్ళకైతే ఈ డ్రైవర్ కి అయితే దానికి పూర్తిగా దానికి చూసుకోలేకపోయారు. దానికి సంబంధించి దాని అంచనా వేయలేక ఇటువైపు కూడా పల్టీ కొట్టి అటువైపు డివైడర్ మీద కొట్టి అటువైపు కూడా కారు లారీ కింద పడిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రమేష్, విత్ మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక శ్రీకాకుళం పలాస ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంగా కూడా ఒక సినీ ఫక్కీలాగా కూడా జరిగింది. ఒక సీన్ కనుక మూవీలో కనుక ఏ విధంగా ఉంటుందో అలా జరిగింది. అప్పుడు ఒకేసారి కూడా వీళ్ళందరూ కూడా పూరిలో దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు కూడా ఈదురుగాలు మొదలవడంతో కూడా ఆ డ్రైవర్ మరి అదుపు తప్పడం జరిగింది. ఆ కారు అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టి దాని మీద నుంచి కూడా జారుకుంటూ అవతల ఉన్నటువంటి రోడ్డు మీదకి వెళ్ళటం, అటు సైడ్ నుంచి అప్పుడే కూడా ఒక లారీ వస్తూ ఉంది. ఇక ఆ లారీ తగలటంతో కూడా ఈ ప్రమాదం కాస్త ఇంకొంచెం ప్రమాద తీవ్రత పెరిగింది. దాంతో కూడా లారీ కూడా కొంత ధ్వంసమైపోయింది. ఇటు కారు ఏమో అక్కడ ఉన్నటువంటి లోయలోకి వెళ్ళిపోయినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము. దీంట్లో ముందు భాగం మొత్తం కూడా దెబ్బతిన్నది. అక్కడ ఉన్నటువంటి లారీ తగలటంతో కూడా ఒక వ్యక్తి చనిపోయినట్లుగా తెలుస్తోంది. దీంట్లో ముగ్గురు పరిస్థితి కూడా అక్కడ తీవ్రంగా గాయాలు పాలైనట్లుగా తెలుస్తోంది.